నా పేరు కొండేరు నాగేశ్వరరావు, నాది గుదిమల్ల, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. ప్లెసివా 2 సార్లు కొట్టా, సిమోటిస్ ఇప్పుడు కొట్టేదాన్ని 4వసారి, మిరావస్ డివో 3 సార్లు కొట్టా. ఇక్కడ మీరు సిమోడిస్, మిరావస్ డియో, ప్లెసివా 2 సార్లు కొట్టారు, సిమోడిస్ 4 సార్లు కొట్టారు, మిరావస్ డియో 3 సార్లు కొట్టారు. సో ప్లెసివా కొడితే ఎలా ఉంది మీకు? ప్లెసివాలో కొంచెం ఇగురు పురుగు పోతుంది. ఓకే. ఈ సిమోడిస్ మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది సార్. ఎందుకంటే గ్రోతింగ్ వస్తుంది, పూత నిలబడుతుంది, కాపు నిలబడుతుంది. ఓకే. నీట్గా ముడత అనేది ఎంటర్ కానీ సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ప్లెసివా రైతులు పిచికారీ చేసుకోవడం వల్ల ఎక్కువగా హైట్ రావడము, సైడ్ కొమ్మలు రావడానికి, అక్కడ ఉన్న రసం పీల్చే పురుగులు కానీ, సన్న పురుగు కానీ కంట్రోల్ చేస్తుంది. అలాగే సిమోడిస్ అనేది ముఖ్యంగా దిగుబడి పెరగటానికి. ఎలా దిగుబడి పెరుగుతుంది? మొక్కకు వచ్చే రసం పీల్చే పురుగులు అన్నీ కంట్రోల్ అయ్యి, అంటే కింది ముడత, పై ముడత, మన భాషలో గుబ్బ, ఇవన్నీ కంట్రోల్ అయ్యి మంచి హైట్, సైడ్ కొమ్మలు, అధిక పూత ప్రతి సైడ్ కొమ్మకి అధిక పూత రావడానికి, వచ్చిన పూత కాయగా మారడానికి సిమోడిస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అందుకనే మీరు 4 సార్లు కొట్టారు కాబట్టి ఇంత హైట్ రావడం జరిగింది. చూడండి ఎంత కాపు పడిందో, ప్రతి కొమ్మకి కూడా కాపు ఉంది. తర్వాత వచ్చే ఈ ఫస్ట్ ఈ కోత కోసిన తర్వాత కూడా మళ్ళీ పూత రావడము, రెండో కోత కూడా ఇలానే రావడానికి కూడా సిమోడిస్ అనేది మీకు ఉపయోగపడుతుంది. తర్వాత మిరావస్ అనేది మీకు అన్ని తెగులను కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీరు మిరావస్ అనేది స్ప్రే చేసి ఉంటారు. సో ఈ సింజంటా మందులు వాడడం వల్ల ఇవాళ ఈ తోట ఇలా ఉంది. సో ప్రతి ఒక్క రైతులు కూడా మీలాగా ఇలాంటి మందులు వాడుకొని అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాము. సో మరింత వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.